ఒక యోగి రుణానుబంధం వల్ల కర్మవశాత్తు ఒక ఇంట్లో పుడతాడు. పిల్లవాని జాతకం చూసిన వారు ఈ పిల్లవాడు మహాయోగి, ఇతను రుణం తీర్చుకోవడానికే పుట్టాడు, ఇతని దగ్గర ధనం స్వీకరించవద్దని సూచన చేశారు. అతని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా అతన్ని పెంచుతున్నారు. అతని దగ్గర నుంచి ధనం మాత్రం గ్రహించకుండా తగు జాగ్రత్త వహిస్తున్నారు. అతనికి యుక్త వయస్సు వచ్చింది. తండ్రి రాజుగారు కొలువుకు కొడుకుని తీసుకువెళ్ళి అతనికి ఏదైనా ఉద్యోగం ఏర్పాటు చేయమని రాజుగారిని అర్థించాడు. రాజు అతనిని రాత్రిపూట నగర కాపలాదారుగా నియమించాడు. అతని పని జాముకు లెక్కగా గంటలు కొట్టాలి. అలా గంటలు కొడుతూ మానవాళిని హెచ్చరిస్తూ జాగ్రత్తాష్టకం చెప్పాడు ఈ యోగి. నిద్రపట్టక అవస్థపడుతున్న రాజుగారు జాగ్రత్తాష్టకం విన్నాడు. అతనిని మహాయోగిగా గుర్తించి మరుసటి రోజు ఉదయం అతని ఇంటికి వెళ్ళి పళ్ళెం నిండా బంగారు నాణాలు ఇచ్చి సత్కరించాడు. రాజుగారు స్వయంగా తన ఇంటికి వచ్చి కొడుకును సత్కరించడం చూసి తల్లి మహదానందపడింది. యోగి ఆ పళ్ళెం అందుకుని తల్లి చేతిలో పెట్టాడు. రాజుగారు సత్కారం చేశాడనే ఆనందంలో ఉన్న తల్లి జాతకకారులు చెప్పిన హెచ్చరిక మరచి ఆ పళ్ళెం అందుకుంది. వెంటనే యోగి మరణించి రుణ విముక్తుడయ్యాడు. అతను చెప్పిన జాగ్రత్తాష్టకంలో శ్లోకం ఇది: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. పుట్టడం దుఃఖంతో మొదలవుతుంది. ముసలితనం దుఃఖం, భార్య దుఃఖహేతువు, సంసార సాగరం దుఃఖమయంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త పడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో, తత్వ విచారణ చేయి.